అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో మా గార్డెన్లో ఉన్న కొన్ని కూరగాయలు అయితే కోసుకుందామండి. ఇవన్నీ కూడా మా టొమాటోలు. చూసారా టొమాటోలు ఎన్ని కాసినాయో. ప్రతి మొక్కకి కూడా గుత్తులు గుత్తులుగా అయితే కాయలు వచ్చాయి. చాలా పెద్ద సైజు కాయలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఇంత పెద్ద సైజు రావడానికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్సే కారణం అండి. నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానో ఒక వీడియో అయితే చేశాను, ఐ కార్డ్లో పెడతాను చూడండి. ఇప్పుడు ఈ కాయలు అయితే కోసుకుందాము. చూసారా ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో కాయలు. ఇలా ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి, అంతలా అయితే అయిపోయినాయి. చాలా కాయలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది పళ్ళెంలో అయితే వేసుకుంటాను. ఇక్కడ చూడండి కాయలు, ఇది గుత్తు. అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలు చెప్పలేనన్ని కాయలు ఉన్నాయి. ఇలా ముట్టుకుంటే రాలిపోతున్నాయి చూడండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ బంచ్ చూడండి, కింద వాలిపోయింది ఏకంగా. అన్ని కాయలు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఇంకో బంచ్ ఉంది చూడండి, ఇదైతే ఇలా కింద పడిపోయింది. చూసారా ఇక్కడ చూసారా ఒక పెద్ద బంచ్ అయితే ఉంది చూడండి. ఎంత పెద్ద కాయలు, నా చెయ్యి కూడా సరిపోవట్లేదు, అన్ని కాయలు అయితే వచ్చినాయి ఒకే గుత్తుకి. మనం ఈ గుత్తి అయితే కోసుకుందాము. చూసారా భలే ఉంది కదా. ఇవన్నీ కూడా నేను ఈ పళ్ళెంలో అయితే వేసేసుకుంటాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇంకో కాయ ఉంది, ఇది కూడా ముగ్గుతుంది, ఇది కూడా కోసేస్తాను. ఇక్కడ ఉన్నాయి. అసలు ఈరోజు ఈ కాయలు కోస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మన పండించుకున్న మొక్కలకి వస్తే కాయలు చాలా బాగుంటుంది కదండి. ఇవి కూరలో వేసుకుంటే చాలా బాగా త్వరగా కూడా మగ్గిపోతున్నాయి. మార్కెట్లో కొన్న టొమాటోల్లా కాకుండా చాలా త్వరగా అయితే కుక్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ ఈ గుత్తు చూడండి, గుత్తులు గుత్తులుగా టొమాటోలు కాస్తున్నాయి. వింటర్లో టొమాటోలు అనేవి చాలా బాగా వస్తాయండి. పెంచుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వింటర్లో అయితే టొమాటో మొక్కలు పెట్టుకోండి, చాలా బాగా పెరుగుతాయి. ఈ లైన్ అంతా కూడా నేను టొమాటోలే వేసుకున్నానండి. చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయి, వీటిని కూడా కోసుకుందాం. చూడండి ఈరోజు టొమాటో పండుగ అని చెప్పొచ్చు. చూసారా కాయలు, ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. లోపల ఇంకో కాయ ఉండిపోయింది, ఇక్కడ కనిపించలేదు. చూసారా లోపల దాక్కుంది. ఇదిగో ఇక్కడ ఎంత పెద్ద పెద్ద టొమాటోలు అవుతున్నాయి చూసారా. నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయండి ఇవి. ఈ కలర్లో ఉన్నాయి కూడా కోసేసుకుంటాను. ఇలా పచ్చిగా ఉన్న టొమాటోలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకో మొక్క ఉందండి, దానికి ఉన్న కాయలు కూడా కోసుకుందాము. చూడండి ఈ మొక్కకి కాయలు పెద్ద పెద్ద సైజు అయితే వస్తున్నాయి. ఇలా చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇలా మన కాయలు మనం కోసుకుంటే ఆ హ్యాపీనెస్ ఇంకా ఎన్ని పెట్టినా రాదండి. ఇంకా ఉన్నాయి కోయడానికి. ఇక్కడ
ఈ మొక్క అయితే కాస్త ఎండిపోతుందండి. ఇంకా ఈ మొక్క సర్వీస్ అయితే అయిపోయింది, ఇంకా చనిపోతుంది. ఇంకా కొత్త మొక్కలు అయితే పెట్టుకోవాలి. కాయలు కలర్ చూసారా ఎంత రెడ్ కలర్లో ఉంటున్నాయో. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో అసలు. టొమాటోలన్నీ కూడా హార్వెస్ట్ టేబుల్ మీద అయితే పెట్టుకుంటానండి. చూడండి ఈ గుత్తు ఎంత అందంగా ఉందో కదా, చాలా బాగుంది అసలు. ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. ఎన్ని టొమాటోలు వచ్చినాయో. నాకు ఇలాగా ప్రతి 4 రోజులకు ఒకసారి ఇన్ని కాయలు అయితే కోసుకుంటున్నానండి. మీరు కూడా ఇలా హార్వెస్ట్ చేసుకోవాలంటే మొక్కలు అయితే పెంచుకోండి. ఈ పక్కనే ఫ్లవర్ టవర్ చూసారా, నేను చాలా తక్కువ ఖర్చులో ఫ్లవర్ టవర్ ఎలా తయారు చేయాలో ఒక వీడియో పెట్టానండి, ఐకార్డ్లో పెడతాను చూడండి. దీంట్లో అయితే చామంతులు వేసుకున్నాను, ఎంత బాగా పూసినాయో చూసారా. వైట్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలరు, ఇందులో మల్టీ కలర్ అయితే పెట్టుకున్నానండి. ప్రతిదీ కూడా చాలా బాగా పువ్వులు అయితే పూసింది. చూడడానికి కూడా చాలా అందంగా అయితే ఉంది. మన గార్డెన్లో ఇలా ఫ్లవర్స్ ప్లాంట్స్ పెట్టుకోవడం వలన పాలినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మా నిమ్మ మొక్క చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, చెట్టు నిండా అయితే చూడండి. ఇక్కడ పూత వస్తుంది, పూత అలాగే చిన్న చిన్నగా కాయలు అయితే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. చూడండి ఇంత పెద్ద సైజ్ అయితే అవుతున్నాయి. లోపల ఒక కాయ అయితే రెడీ అయిందండి ఎల్లో కలర్లో చూసారా. దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాము, ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి. ఈ చెట్టు నిండా అయితే కాయలు ఉన్నాయి చూసారా. పూత ఉంది, మొత్తం పూత వస్తుంది, కాయలు వస్తున్నాయి. అసలు ఏరంతా కూడా ఈ మొక్క అయితే మాకు నిమ్మకాయలు వస్తూనే ఉంటాయండి. ఈ నిమ్మ మొక్కలోనే మాకు పడి మొలిచిందండి. ఇది నేను పెట్టుకోలేదు, గుమ్మడి పాదు ఇది వచ్చిందండి. ఈ గుమ్మడికాయకి కూడా హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలో ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను చూసారా, ఎంత చక్కగా కాయ అయితే పెరుగుతుందో. ఇక్కడ సపోటా మొక్క ఉందండి, దీనికి కాయలు అయితే వస్తున్నాయి చూసారా. పూత వస్తుంది, పూత ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇలా చిన్నగా కాయలు అయితే రెడీ అవుతాయి. దీని లోపల చూడండి ఇక్కడ ఒక కాయ అయితే రెడీ అయ్యింది చూసారా. ఇది పాల సపోటా అండి, చాలా స్వీట్గా అయితే ఉంటుంది. చూడండి కాయ ఎంత బాగుందో. ఇంకా చాలా పిందులు అయితే ఉన్నాయి, చెట్టు నిండా పూత వచ్చి మొత్తం పిందులు అయితే వచ్చినాయి. పచ్చిమిర్చి ఉన్నాయండి, వాటిని కూడా కోసుకుందాం. చూసారా చిన్న చిన్న మొక్కలకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఈ మొక్కకి చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో. వీటిని అయితే కోసుకుందాము. చూసారా లోపల లోపల దాక్కుంటాయి పచ్చిమిర్చిని, వెతుక్కొని కోసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగో ఈ మొక్కకు కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా లోపల్లో ఉంటున్నాయి అసలు కనబడకుండా. ఇక్కడ ఇంకో మొక్కలు ఉన్నాయండి, వీటికి ఉన్న పచ్చిమిర్చిని కూడా కోసుకుందాము. చూడండి ఎన్ని కాయలు అయితే ఉంటున్నాయో. మా స్టార్ ఫ్రూట్ మొక్క చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. మొత్తం అన్నీ కూడా ముగ్గిపోయినాయండి. నెక్స్ట్ అయితే హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇలా ఎల్లో కలర్లో వచ్చినప్పుడు మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదండి ఇవాల్టి వీడియో. చూసారా ఎన్ని టొమాటోలు వచ్చినాయో. అసలు గుత్తులు గుత్తులుగా అయితే టొమాటోలు వస్తున్నాయి. ప్రతి 4 రోజులకు ఒకసారి ఇన్ని టొమాటోలు అయితే కోస్తున్నాను. అలాగే నిమ్మకాయలు, పచ్చిమిర్చి కూడా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.